హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అన్నీ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం మన రెగ్యులర్ మూడ్లోకి వచ్చేద్దాం. అదే మనం క్రికెటింగ్ యాక్షన్ అనేది ఎక్కువ పెద్దగా జరగడం అయితే చూడలేదు మనం. బట్ మన బీసీసీఐ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలని గట్టిగా ఫిక్స్ అయింది. ఎందుకంటే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ వచ్చింది, ఓడిపోయాము. ఆ ఓడిపోవడంలో సీనియర్స్ వైఫల్యం అనేది చాలా ప్రధాన కారణం అవ్వడం. సీనియర్స్ అనే కాదు, ఓన్లీ టెస్ట్ ప్లేయర్స్ అనే కాదు, వన్డే T20s లో కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే T20s గెలిచిన వన్డేస్ ఓడిపోవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా సీనియర్ ప్లేయర్స్ అందరూని ఇప్పటి వరకు స్టార్ ప్లేయర్స్ గా చూసిన వాళ్ళని కూడా ఇక నుంచి ఒక ప్లేయర్, నార్మల్ ప్లేయర్ని ఎలా ట్రీట్ చేస్తామో వాళ్ళని కూడా అలానే ట్రీట్ చేద్దామని బీసీసీఐ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆ రూల్స్ ని సో పెట్టడానికి అయితే డిసైడ్ అయ్యింది. అండ్ వాళ్ళకంటే ముందు కూడా రోహిత్ శర్మ, కోహ్లీ వీళ్ళందరూ రంజీ ఆడతామని ఫిక్స్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే మళ్ళీ డైరెక్ట్ గా ఐపీఎల్ లో ప్రూవ్ చేసుకొని టెస్ట్ టీంలోకి రావడం జరగదు. సో రంజీ మ్యాచ్లు ఆడాలి లేదా కౌంటీ ఆడాలి. కౌంటీ పెద్దగా లేదు, ఇప్పుడు రంజీ ఒక్కటే కొంచెం ఆప్షన్ ఉంది. ఇంగ్లాండ్ సిరీస్, టెస్ట్ సిరీస్ లో మళ్ళీ సెలెక్ట్ అవ్వాలంటే రోహిత్ అండ్ కోహ్లీ, ముఖ్యంగా వీళ్ళిద్దరికైతే మాత్రం రంజీ కావాలి. అండ్ వీళ్ళిద్దరనే కాదు, ఆల్మోస్ట్ కొంచెం టాప్ ఆర్డర్ లో ఉన్న బ్యాటింగ్ అంతా కూడా అస్తవ్యస్తం అయింది. రిషబ్ పంత్ కూడా ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో పెద్దగా ఆడలేకపోవడం జరిగింది. సో దీని వలన కొంచెం గట్టిగానే బీసీసీఐ డెసిషన్ తీసుకోవాలని ఫిక్స్ అయింది. అండ్ ప్లేయర్స్ కూడా వాళ్ళ మీద వాళ్ళు కొంచెం గట్టిగా ఏదైనా రంజీ ఆడదాం, సో వాళ్ళ ఫామ్ తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు గట్టిగానే ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేశారని అయితే అర్థమవుతుంది. బట్ ఇది ఎంతవరకు ప్రాసెస్ లో పర్ఫెక్ట్ గా వెళ్తుందని తెలీదు. ఎందుకంటే ఐపీఎల్ వన్స్ స్టార్ట్ అయిందంటే మూడంతా మారిపోతుంది. అండ్ ఇప్పుడు ఐపీఎల్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, మధ్యలో వన్డే వచ్చింది. ఒకప్పుడు క్రికెట్ కి ఊపిరి పోసిన వన్డే, అంటే టెస్ట్లు ఒక్కటే బోరు అవుతాయేమో అని అనుకున్న టైంలో వన్డేలు వచ్చాయి. వన్డేల తర్వాత వన్డేలు అనేవి డే టైంలోనే అయ్యే మ్యాచ్లు. ఆ తర్వాత లేదు, డే అంతా పోతుంది, మ్యాచ్ చూడటం అవ్వట్లేదు వర్క్ చేసుకున్న వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అనేసి కొంచెం డే అండ్ నైట్ పెడితే ఒక బ్యాటింగ్ అయినా చూస్తారు కదా, మధ్యాహ్నం నుంచి మొత్తం మ్యాచ్ చేయొచ్చు అని డే అండ్ నైట్స్ ఎక్కువ రావడం జరిగింది. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ డే అండ్ నైట్స్ కంటిన్యూ చేయడం జరిగింది. చాలా తక్కువ కేసెస్ లో డే మ్యాచెస్ అనేవి మనం ఇప్పుడు చూడడం జరిగింది. ఎక్కడైనా డే మ్యాచ్ అవుతుంది అంటే మాత్రం అది ఇండియన్ కండిషన్స్ కి డే అండ్ నైట్, లేకపోతే ఇండియన్ కండిషన్స్ కి చూసే ఇది ఛాన్స్ వస్తుంది అన్నప్పుడే డే మ్యాచెస్ పెడుతున్నారు తప్ప ఇండియన్ టైమింగ్స్ కరెక్ట్ గా సెట్ అయిపోతే మాత్రం అది డే అండ్ నైట్ మ్యాచ్ కిందనే చేస్తున్నారు. అండ్ T20s కూడా అంతే. T20s ఆబ్వియస్ గా కూడా ఎప్పుడు నైట్ లోనే అవుతాయి. బట్ లాస్ట్ టైం మనం వరల్డ్ కప్ లో చూసాం డే టైంలో అవ్వడం. ఎందుకంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఇండియాలోనే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రికెట్ కి. సో ఆ టైంలో బ్రాండింగ్ అనేది ఇండియాదే ఎక్కువ కాబట్టి క్రికెట్ లో. సో ఇండియాకి ఏది కన్వీనియంట్ ఆ టైంకి పెట్టడం అనేది జరుగుతుంది. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు క్రికెటింగ్ యాక్షన్ ఇప్పుడు వన్డేలు జరుగుతున్నాయి. మధ్యలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, అది ఆల్మోస్ట్ 7 మ్యాచెస్ తోనే టైటిల్ విన్నర్ ని మనం డిసైడ్ చేయొచ్చు. బట్ ఆ 7 మ్యాచెస్ కి ఒక టీమ్ సెలెక్ట్ చేయాలి. దాంట్లో పక్కగా మేజర్ ప్లేయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అసలు ఓవరాల్ గా మనం అన్ని చూసుకుంటే ఇప్పుడు ఇంగ్లాండ్ తో T20 సిరీస్ ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే చాలా క్లమ్జీగా ఉంది యాక్చువల్ గా. బీసీసీఐ మన ఇండియన్ క్రికెట్ టీమ్ షెడ్యూల్ అనేది ఒక క్లమ్జీగా ఉంది. అండ్ ఒక్కొక్క ఫార్మెట్ కి ఒక్కొక్క టీం అనేది ఆల్మోస్ట్ సెట్ అయ్యే ఉంది. వన్డేలకి వన్డేలకి టెస్ట్లకి ఆల్మోస్ట్ ఈక్వల్ టీమే ఉండొచ్చు. ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్ అందరూ వన్డేల్లో కూడా ఆడతారు. ఎందుకంటే అది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కాబట్టి పొట్టి ప్రపంచ కప్ అంటారు దాన్ని. వన్స్ ఎప్పుడైతే T20s వచ్చాయో దానికి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. కొన్ని రోజులు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని T20 ఫార్మెట్ లో కూడా పెట్టడం జరిగింది. అలాగే ఆసియా కప్ ను కూడా T20 ఫార్మెట్ లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ జరగడం వల్ల ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యాక్చువల్ గా 50 ఓవర్స్ ఫార్మెట్ అయితే 2017 లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడం అనేది పెద్ద హార్ట్ బ్రేకింగ్ అప్పుడు కూడాను. ఎందుకంటే పాకిస్తాన్ తో ఓడిపోయింది. అండ్ అప్పుడు సర్ఫరాజ్ ఖాన్ పాకిస్తాన్ కెప్టెన్ సెంచరీ చేశాడు. అండ్ హార్దిక్ పాండ్యా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు అక్కడ. బట్ ఒక రన్అట్ అనేది ఇబ్బందికి గురి చేసింది. అప్పుడు జడేజాని చాలా మంది తిట్టడం కూడా జరిగింది. ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత జడేజా పెద్ద ప్లేయర్ గా ఆల్మోస్ట్ నెంబర్ 1 ఆల్రౌండర్ గా ఎదగడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక టీం సెలెక్ట్ చేయాలి. అండ్ ఇంగ్లాండ్ T20కి ఆల్మోస్ట్ టీం సెలెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ రంజీ ట్రోఫీలో సీనియర్స్. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియన్ క్రికెట్ లో. అంటే ఇండియన్ క్రికెట్ లో టాలెంట్ ఎక్కువ చదవలేదు, బట్ ఆ ఫైనల్ 11 ఫైనల్ 15 కి వెళ్ళే ప్లేయర్స్ ఎవరు అనేది మాత్రం చాలా సందిగ్ధంగా ఉంది. సో ఇవన్నీ సందిగ్ధత పోవాలి అంటే ముందు ప్లేయర్స్ డిసిప్లైన్ పెట్టాలి. అంటే ప్లేయర్స్ ఏం డిసిప్లైన్ లేకుండా లేరు,
స్టార్ ప్లేయర్స్ కి కొన్ని హోదాలు దక్కడం, లేదా ఒక ప్లేయర్ కొంచెం ఫామ్ లోకి వచ్చాక కొంచెం ఫ్యాన్ బేస్ వచ్చినా కూడా వాళ్ళకి తగ్గట్టు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం, ముఖ్యంగా టీమ్ తో ఎక్కువ టైం ఫ్యామిలీ ఉండకూడదని ఈ రూల్స్ ఇవన్నీ పెట్టడం. అంటే యాక్చువల్ గా మ్యాచ్ ఎవరి వాళ్ళు ఓడిపోయారు అంటే ప్లేయర్స్ వాళ్ళు ఓడిపోయారు. యాక్చువల్ గా ఫ్యామిలీ ఎప్పుడు పెద్ద ప్రెషర్ కాదు, అంటే ఎవరో ఒకరు ఇద్దరు కేసెస్ లో మేబీ ఫ్యామిలీ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ వాళ్ళ మ్యాచ్ బాగా ఆడకపోవడం అనేది వేరు, కానీ మాక్సిమం ఫ్యామిలీ ఎప్పుడు కూడా ప్రెజర్ రిలీఫ్. సో నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీని రిస్ట్రిక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఓకే, ప్రాక్టీస్ సెషన్స్ కి మాత్రం ప్లేయర్స్ గైర్ హాజరు అవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో దాన్ని మాత్రం ఎలాగైనా ఓవర్కమ్ చేయాలి. సీనియర్ లేదు, జూనియర్ లేడు, ఎవరైనా కూడా ఒక ప్రాక్టీస్ టైం పీరియడ్ ఇది అంటే మాత్రం ఆ టైంలో పక్కకు వచ్చి ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈ ఏదైనా సీజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లాండ్ సీజనే ఉంది, ఇంగ్లాండ్ తో సిరీస్, ఆ సీజన్ అంతా కూడా టీమ్ తోనే ఉండాలి, ప్లేయర్ డ్రెస్సింగ్ రూమ్ లోనే ఉండాలి. సో దీనివల్ల కూడా కొంచెం మంచి చేకూరుతుంది. అంటే ఒకప్పుడు అలానే ఉండేది, ఈ కోవిడ్ బబుల్లో ఎక్కువ రోజులు ప్లేయర్స్ బాగా సింగిల్ గా ఉండడం వల్ల ఆ తర్వాత కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒకప్పుడైతే ఓన్లీ ఫ్యామిలీ వైఫ్ నే అలౌ చేసేవారు. వన్స్ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే టీంలోకి వచ్చి స్టార్ ప్లేయర్ గా ఎదగడం జరిగింది, ఆ తర్వాత విరాట్ కోహ్లీ కోసమే అన్నట్టు ఆ రూల్ వచ్చింది, గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా క్యారీ చేయొచ్చు అని. సో ఓవరాల్ గా ఏవైనా కొన్ని రూల్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు మాత్రం ఇన్ని డేస్ ఉంటే ఇన్ని డేసే ఉండాలి, ఒక 50 days అయితే ఒక 20 days ఫ్యామిలీ ఉండాలి, తర్వాత ఉండకూడదు ఇంకా. సో ఏవో రూల్స్ అయితే పెట్టారు, అవి ఇంప్లిమెంట్ అయ్యాక మనం దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఓవరాల్ గా అయితే మాత్రం బీసీసీఐ కొంచెం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలని ఫిక్స్ అయింది. దానికి కారణం ఏంటి అంటే మేబీ నేను అనుకోవడం ప్రకారం ఈ పిఆర్ టీమ్స్ అనేవి కొంచెం ప్రతి ప్లేయర్ కి సపరేట్ గా బ్యాక్ ఎండ్ లో రెడీ అవ్వడం. సో వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇంకొంచెం మంది డ్రెస్సింగ్ రూమ్ విషయాల్ని బయటికి లీక్ చేస్తూ ఉండడం, ఇవన్నీ జరగడం వల్ల ఏమైందంటే బీసీసీఐ కొంచెం ఏంటి మన కోసం ఎక్కువ బయట మాట్లాడుకుంటున్నారు, అండ్ మనం ఇంత చేస్తుంటే మనం నెగిటివ్ అయిపోతున్నాం, ప్లేయర్స్ నే సపోర్ట్ చేసే వాళ్ళే అండ్ వాళ్ళు హీరోలు అయిపోతున్నారు. సో ప్లేయర్స్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ప్లేయర్స్ కాదు, ప్లేయర్స్ ఎలాగా హీరోస్, సో అందుకే వాళ్ళకి అంతమంది ఫ్యాన్స్ వచ్చారు. బట్ వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మనల్ని ఆడించుకుంటున్నారు, అండ్ వీళ్ళ కోసం మనం భయపడే స్టేజ్కి వచ్చాము. ఇవన్నీ కాదు, అసలు ప్లేయర్ ఫామ్ లో లేకపోయినా కూడా తీయడానికి ఆలోచించాల్సినంత భయాందోళనకు ఎందుకు గురవుతున్నాం అంటే ఎలా వస్తుందో ప్రెజరు, ఎలా ఉంటుందో, సోషల్ మీడియాని ఎలా ఫేస్ చేయాలో, సో ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. అందుకే ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేస్తే దాన్ని బట్టి ఇక్కడ నుంచి అందరూ ఫాలో అవ్వాలన్న ఒక దీనిలో బీసీసీ అయితే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ గౌతమ్ గంభీర్ కూడా ఇందులో కొంచెం భాగం అయ్యాడని అనుకుంటున్నాను. అంటే గౌతమ్ గంభీరే పక్కాగా ఇలాంటి రూల్స్ పెట్టాలని, ఇన్సిస్ట్ చేయాలని గట్టిగా కోరుకున్నట్లు నాకైతే అనిపిస్తుంది. అండ్ గౌతమ్ గంభీర్ గురించి మనకు తెలిసిందే, అతను పక్కా టీమ్ మ్యాన్. తను 2007 T20 వరల్డ్ కప్ లో కానీ 2011 ఫైనల్లో కానీ తను అంత స్కోర్ చేసినా కూడా ఏ రోజు తన గొప్ప తను చెప్పుకోలేదు. బట్ ఒక పర్సన్కే ఎందుకు క్రెడిట్ ఇచ్చేస్తారనే దాని మీద ఎప్పుడు పోరాడేవాడు. సో ఇండియాలో అది ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పుడు దానివల్లనే ఇండియన్ బ్రాండింగ్ ఇండియాలో క్రికెట్ బ్రాండింగ్ అనేది పెరిగింది. దానివల్ల వరల్డ్ క్రికెట్ కూడా చాలా లాభం చేకూరింది. ఇప్పుడు వరల్డ్ క్రికెట్ కి పెద్దగా ఇంకా పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఒలింపిక్స్ కూడా ఇండియా క్రికెట్ వెళ్తుంది అంటున్నారు. సో దానికోసం ఇంకా ఈ ఇండియాలో ఏదైతే క్రికెట్ బ్రాండ్ గా ఉందో, ఇంకా ఈ బాగా సూపర్ స్టార్ ఈ కల్చర్ అనేది తగ్గిపోయి ప్రతి ప్లేయర్ కి ఒక ఇది ఉండాలి, టీమ్ గా ఒక స్టార్డమ్ ఉండాలి అన్నట్టుగానే కోచ్ కానీ బీసీసీఐ కానీ ప్రయత్నాలు చేస్తున్నట్లు నాకైతే అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే మాత్రం చాలా కఠినమైన రూల్సే వస్తాయని అనిపిస్తుంది. కొన్ని ఏవో లగేజ్ ఇంత తీసుకెళ్ళాలి అంత తీసుకెళ్ళాలని ఏవో రూల్స్ వస్తాయి, అవేవి పెద్ద కఠినమైనవి కాదు. అదేదో అన్నట్టు రోజు నేను బ్యాగ్ లో 30 kg పట్టుకెళ్తాను, నాకు మళ్ళీ సపరేట్ గా బ్యాగ్ లిమిట్ 50 kg అంటే నాకు పెద్ద దానివల్ల నష్టం ఏముంది. నేను 30 kg తీసుకెళ్తున్నాను అంటే ఇంకొక 20 kg పెంచుకోవచ్చు అని నాకు ఎక్స్ట్రా ఆలోచన ఇస్తున్నట్టే. సో అలాగే ప్లేయర్స్ వాళ్ళ కిట్ కోసం ఏవో రూల్స్ పెడుతున్నారు, అవన్నీ పక్కన పెడితే సీనియర్ ప్లేయర్స్ మాత్రం రంజీ మ్యాచ్ ఆడాలనుకోవడం చాలా మంచి విషయం. ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్ రంజీ ఆడితే, రంజీలో ఎవరైతే అప్పుడప్పుడు రంజీలో ఆడుతున్న వాళ్ళు కానీ, రంజీ నుంచి టెస్టుల్లోకి రాలేకపోతున్నామని అనుకుంటున్న వాళ్ళు కానీ ఈ సీనియర్ ప్లేయర్స్ నుంచి కూడా కొంచెం ఏదో ఒకటి నేర్చుకుంటారు. అలానే ఈ సీనియర్ ప్లేయర్స్ కూడా వాళ్ళ ఫామ్ ని మళ్ళీ గెయిన్ చేసుకుంటారు. సో రంజీ అనేది ఒకప్పుడు మన సచిన్ పెద్దగా మధ్యలో అప్పుడప్పుడు రంజీ ఆడిన సందర్భాలు ఉన్నాయి. బాగా బిజీ ప్లేయర్ అయిపోయాక తనకి రెస్ట్ కోసం రంజీలు తగ్గించారు తప్ప సచిన్ కానీ, ద్రావిడ్ కానీ, లక్ష్మణ్ కానీ, గంగూలీ కానీ వీళ్ళందరూ కూడా బాగా హై క్రికెటింగ్ యాక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు
మధ్యలో ఆడలేకపోవచ్చు, కానీ ఫామ్ మిస్ అయినా లేదంటే గ్యాప్ దొరికినా రంజీ మ్యాచ్లు ఆడుతూ ఉండేవారు. వసీం జాఫర్ లాంటి వాళ్ళు వన్స్ టెస్ట్ క్రికెట్ లో మరి వాళ్ళకి ప్లేస్ లేకపోయినా కూడా రంజీ చాలా ఏళ్ళు ఆడారు. వసీం జాఫర్ రంజీకి మన రంజీ క్రికెట్ లో ఒక లెజెండ్ మనకి. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఈ T20 యాక్షన్ అనేది బాగా ఎక్కువ అయిపోయిందో, బాగా IPL అనేది ఒక 2 months ఆల్మోస్ట్ లాగేస్తుందో, ఆ తర్వాత మ్యాచెస్ కొన్ని మంత్స్ లాగేయడం వల్ల రంజీ సీజన్ అనేది ఆల్రెడీ టీంలో ఉన్న ప్లేయర్స్ మళ్ళీ ఫామ్ కోల్పోయినా కూడా లేదు మాకు IPL ఉంది కదా, IPL నుంచే మేము టీంలోకి వస్తామన్న ఒక చిన్న దీనిలోకి వెళ్ళిపోతున్నారు అందరూ. సో అది జరగకుండా ఉండాలి. ఇప్పుడు ఏ ప్లేయర్ అయినా టెస్ట్ క్రికెట్ లోకి ముఖ్యంగా రావాలి అనుకుంటే మాత్రం రంజీ ఆడాలన్న రేంజ్ లో పెట్టారు. అండ్ విజయ్ హజారే అనేది పెద్దగా క్రైటీరియా కాదు, బట్ కరుణ్ నాయర్ మాత్రం అక్కడ పరుగులు వరదే సృష్టిస్తున్నాడు. అది ఒక రేంజ్ లో ఉంది. ఆ యావరేజ్ చూస్తే మతిపోతుంది. విజయ్ హజారే నుంచి ప్లేయర్స్ ను వన్డేల్లోకి తీసుకొస్తారా అనేది డౌటే. బట్ ఓవరాల్ ఏదైనా ప్లేయర్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది కాబట్టి ఈ దేశవాళీ టోర్నీలు ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా మన వాళ్ళు కౌంటీస్ మీద లేదంటే ఓవర్సీస్ క్రికెట్ మీద ఓవర్సీస్ లో మ్యాచెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల స్పిన్ ఆడడం అలవాటు పోయింది. ఇప్పుడు కోహ్లీ లాంటి వారు స్పిన్ ఆడలేకపోతున్నారు. అఫ్ కోర్స్ ఫాస్ట్ బౌలింగ్ లో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ పక్కన పెట్టేస్తే ఫాస్ట్ బౌలింగ్ బాగానే ఆడగలిగిన స్పిన్ ఆడలేకపోయారు. రహానే లాంటి ప్లేయర్ ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగా ఆడినా కూడా స్పిన్ ఎప్పుడు ఆడలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే రంజీ మ్యాచ్లు ఎక్కువ ఆడలేకపోయారు వీళ్ళు. వన్స్ టీంలోకి వచ్చాక మళ్ళీ రంజీలు ఎప్పుడు ఆడలేదు. అండ్ ఈ కోవిడ్ కారణంగా కూడా హోమ్ గ్రౌండ్ లో కొన్ని మ్యాచ్లు అవ్వలేకపోవడం ఇవన్నీ అయ్యాయి. సో రంజీ ఆడితే అన్ని రకాల బౌలింగ్స్, ఈవెన్ ముఖ్యంగా మనం ఇప్పుడు స్పిన్ మీద పెద్ద వీక్నెస్ తో ఉంది టీం అంతా. సో దానికి గట్టిగా ఆడగలిగే సత్తా వస్తుంది. సో ప్లేయర్స్ రంజీ అయినా ఏవైనా దేశవాళీ టోర్నీస్ ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా అన్ని మిక్స్ చేసి చెప్తున్నాను, కానీ అంటే ఒక్కొక్కటి మళ్ళీ డీటెయిల్ గా తర్వాత నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. బట్ ఓవరాల్ గా మాత్రం సీనియర్ ప్లేయర్స్ రంజీ ఆడాలనుకోవడం చాలా మంచి విషయం. ముఖ్యంగా బోర్డర్ గాస్కర్ ట్రోఫీ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రంజీ ఆడదామని ఫిక్స్ అయినట్టుగానే న్యూస్ అయితే వస్తుంది. కోహ్లీది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, బట్ రోహిత్ ఆల్రెడీ నెట్ లో ప్రాక్టీస్ కూడా చేయడం స్టార్ట్ అయింది. అండ్ రిషబ్ పంత్ కూడా ఆడతానని అంటున్నారు. చాలా మంది అందరూ ఆడతామని అంటున్నారు. బూమ్రా ఇంజ్యూర్ ఇంకా క్లారిటీ రాలేదు, అందుకే మనం ఛాంపియన్స్ ట్రోఫీ టీం ను కూడా ప్రకటించట్లేదు. అండ్ బూమ్రా రంజీ ఆడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బూమ్రా లాంటి ప్లేయర్ కి రెస్ట్ చాలా అవసరం. అండ్ సిరాజ్ లాంటి ప్లేయర్ కూడా రెస్ట్ అవసరం. యాక్చువల్ గా సిరాజ్ లాంటి ప్లేయర్ మనం అబ్జర్వ్ చేస్తే అసలు అన్ని ఓవర్స్ ఎవరు వేయలేదు, ఏ బౌలర్ కూడా. వికెట్స్ తక్కువే వచ్చాయి. బట్ బుమ్రా తర్వాత హైయెస్ట్ వికెట్ టేకర్ బోత్ ఆస్ట్రేలియా అండ్ ఇండియాలో ఇద్దరిని చూసుకున్న సిరాజే ఎక్కువ వికెట్లు వచ్చాయి. బట్ ఇంపాక్ట్ఫుల్ బౌలింగ్ అనేది వేయలేకపోయాడు. ఆ అన్ని ఓవర్స్ లో ఎన్ని బంతులు ప్రెజర్ పెట్టే విధంగా వేసాడు అనేది కొంచెం ప్రశ్నార్థకమే. అయినా కూడా ప్రెజర్ రిలీవ్ ఇచ్చేస్తున్నాడు కదా, ఓవర్స్ కంప్లీట్ చేసే కోటా అయితే ఇచ్చేస్తున్నాడు కదా, ఆ ఒక ఎండ్ లో బౌలింగ్ ని నడిపిస్తున్నాడు కదా. సో ఈ సిరాజ్ ఇప్పుడు రంజీ ఆడతాడో లేదో తెలియదు, మేబీ రెస్ట్ తీసుకోవడమే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. సిరాజ్ కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం మళ్ళీ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని, లేదు నేను మంచి బౌలర్ని అని తను ఫిక్స్ అయ్యి మంచి బౌలింగ్ లైన్ అండ్ లెంత్ వేయగలనని చెప్పుకొని వేస్తే బాగుంటది. అండ్ సమీ T20 స్క్వేర్ లో ఉన్నాడు. రంజీ ఆడతాడో లేదో తెలీదు, తను ఫిట్ గా ఉండడం కోసం బీసీసీఐ నుంచి ఏదైనా లెటర్ తెచ్చుకుంటాడో నేను ఆడను, కొంచెం నాకు రెస్ట్ కావాలని. బట్ గౌతమ్ గంభీర్ అయితే కొంచెం గట్టిగానే కఠినంగానే ఉన్నాడు, రంజీ ఆడాల్సిందే అన్నట్టుగా చెప్తున్నాడు. సో ఓవరాల్ గా అయితే మాత్రం బీసీసీఐ తీసుకుంటున్న ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది నాకైతే పర్వాలేదు అనిపించింది. కొంచెం తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం బాగా స్టార్ కల్చర్ ఎక్కువ అయిపోయింది. ఒక 3-4 మ్యాచ్లు అయిన బాగా ఆడిన ప్లేయర్ని కూడా తీయడానికి ఆలోచించే స్టేజ్ కి టీం కానీ సెలక్షన్ కానీ వెళ్ళిపోవడం అనేది కొంచెం భయాందోళనకు గురి చేసే విషయమే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ తీసినా కూడా వాళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది, ప్లాన్డ్ ఇంటర్వ్యూ. అంటే నేను రిటైర్ అవ్వట్లేదు, నేనే వెనక్కి తగ్గాను, నన్నేం టీం తీయలేదు, కోచ్ తీసిలేదు అంటే గొడవలు రాకుండా ఇలా వచ్చి ఇవ్వాల్సి వస్తుంది. అది మంచి సైనా అనిపించినా కూడా అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం గంగూలీ లాంటి ప్లేయర్ ని పక్కకు పెట్టాం కెప్టెన్ గా ఉన్నప్పుడు, అంటే అప్పుడు గ్రేక్ చాప్లు ఉన్నా కూడా కొన్ని కఠిన నిర్ణయాలు అప్పుడు తీసుకున్నాం, అది రాంగ్ ఆర్ రైట్ పక్కన పెడితే. బట్ అలాగ అందరు ప్లేయర్స్ కూడా వర్తించాలి. సచిన్ లాంటి ప్లేయర్ అంటే అదేదో అన్నట్టు ఆద్యుడిని ఎప్పుడు మనం బాధ్యుడిగా మార్చకూడదు అనేది అంటారు కదా. సో సచిన్ పైగా ఆ ఫామ్ ఎప్పుడు పెద్దగా పోలేదు, అంటే టీం కి భారంగా ఎప్పుడు నిలబడలేదు సచిన్. ఆ లాస్ట్ 2012-11 లో కొంచెం వరల్డ్ కప్ తర్వాత ఇంకా ఇంత పెద్ద ప్లేయర్ సీనియర్ అయిపోయాడు, ఇంకా చాలా మందికి ఉంటాయిలే, వన్ డే కొంచెం అటు ఇటుగా ఉంది అన్నట్టుగా వన్ డేలకి సెలెక్ట్ చేయట్లేదని ఏదో చెప్పడం జరిగింది. సడన్ గా రిటైర్మెంట్ అనౌన్స్ అయ్యింది. ఆ తర్వాత ఇది సెండ్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ అనేవి
అరేంజ్ చేయడం జరిగింది. అవన్నీ పక్కన పెడితే సచిన్లో అందరికీ ఉండాలని కోరుకోకూడదు. అండ్ ప్లేయర్స్కి వాళ్ళకంటూ ఒక మ్యాచ్ ముందే క్లారిటీ వస్తుంది. ఆ మ్యాచ్లోనే అనౌన్స్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశ్విన్ కూడా కొంచెం బ్యాడ్గానే అనిపించింది. బట్ ఏదైనా కూడా ఈ సెండ్ ఆఫ్ అనేది ఇండియన్ క్రికెట్లో ఎప్పుడు కరెక్ట్గా లేదు. అండ్ ఇండియన్ క్రికెట్ నేను పక్కన పెడితే మిగతా క్రికెట్స్లో అసలు సెండ్ ఆఫ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఎవరో కొంచెం మంది ప్లేయర్స్ ఆ మూమెంట్లోనో లేకపోతే ఆ సిరీస్కి ముందే అనౌన్స్ చేసి చేయడం జరుగుతుంది. కానీ మ్యాక్సిమం ఎప్పుడు కూడా సడన్ గా టీంలో నుంచి లేనప్పుడు అనౌన్స్ చేయడమే జరుగుతుంది సెండ్ ఆఫ్. బట్ కొంచెం మంది కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు, అలాగే అందరికీ దక్కదు. బట్ ఇప్పుడున్న సీనియర్ ప్లేయర్స్ మాత్రం నెక్స్ట్ క్రికెటింగ్ యాక్షన్ మీద గట్టిగా వర్కౌట్ చేసి మళ్ళీ వాళ్ళ ఫామ్ తీసుకొని వచ్చి వాళ్ళు మర్యాదగా మంచి ఆట ఆడుతూ బయటకు వెళ్ళిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, సో వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి. అండ్ ఈ దేశవాళీ మీద గౌతమ్ గంభీర్ గారు కానీ అజిత్ అగర్కర్ కానీ వీళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా మంచి శుభ పరిణామం అని అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఓవరాల్ గా క్రికెటింగ్ యాక్షన్ ఈ వీక్ లో చాలా గట్టిగానే, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలో చాలా గట్టిగానే జరిగింది. అండ్ విజయ్ హజారే ట్రోఫీ ఒక పక్క చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. శ్రేయస్ అయ్యర్ కూడా పరుగుల వరద, మయాంక్ అగర్వాల్ కూడా పరుగుల వరద సృష్టిస్తున్నాడు. అలాగే కరుణ్ నాయర్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ బౌలర్స్ లో కూడా హర్షదీప్ సింగ్ ఎక్సలెంట్ గా బౌలింగ్ చేస్తున్నాడు, హార్దిక్ పాండ్యా కూడా బాగానే చేస్తున్నాడు. సో ఇలా చాలా మంది వస్తున్నారు. బట్ వీళ్ళు వన్ డే టీంలోకి వస్తారా లేదా అని తెలియదు. ఓవరాల్ గా అయితే మాత్రం ఈ వీడియో మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.